ఒకప్పుడు ఇత్తడి వస్తువుల తయారీకి అడ్డగా ఉన్న చండూరు ఇప్పుడు కల తప్పింది. ఇక్కడ తయారైన ఇత్తడి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఈ ప్రాంతంలో ఒకనాడు వైభవం పొందిన కంచర వృత్తి క్రమంగా కనుమరుగవుతోంది. ఇత్తడికి ప్రత్యామ్నాయ వస్తువుల రాకతో ఉపాధి కరువై వృత్తి కళాకారులు ఉపాధి కోసం వలస వెళ్తున్న వైనంపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లా చెండూరు పేరు వింటేనే ఇత్తడి వస్తువుల తయారీకి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతంగా గుర్తొస్తుంది. ఇక్కడ తయారైన ఇత్తడి వస్తువులని పుత్తడి వస్తువులుగా భావించేవారు. అంతటి మహాకీర్తి ఇక్కడ వృత్తి కళాకారుల సొంతం. వాటిని తయారు చేసే కళాకారుల కుటుంబాలు పుత్తడిలా వెలిగేవి. ఇప్పటికీ ఇత్తడి బిందెలను విక్రయించే సమయంలో చెండూరు బిందెలను పేరు చెప్పి ప్రస్తావిస్తూ ఉంటారంటే చెండూరు ఇత్తడి వస్తువులకు ఎంతటి పేరుందో అర్థమవుతుంది. ప్రస్తుతం మార్కెట్ తగ్గడంతో ఉపాధి కరువైంది. మార్కెట్లో ప్రత్యామ్నాయ వస్తువులు రావడంతో గిరాకీ తగ్గింది. ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులు వృత్తిని వదిలి ఇతర వృత్తిని వెతుక్కుంటూ వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఒకప్పుడు 200 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి ఉండేవి. నేడు కేవలం 10 కుటుంబాలు కొనసాగిస్తున్నాయి. చెండూరులో చిన్న పాత్రల తయారీ మొదలుకొని పెద్ద పెద్ద గంగాలాల వరకు తయారు చేసేవాళ్లు. పెళ్లి సీజన్ వచ్చిందంటే రాత్రింబవళ్లు కష్టపడినా సమయం సరిపోయేది కాదంటున్నారు తయారీదారులు. పెళ్లిలో వధువుకు ఇత్తడి వస్తువుల కానుక ఇవ్వడం గొప్పగా భావించేవారు. తినే కంచం మొదలుకొని మోసే బిందెలు, బకెట్లు అన్నీ ఇత్తడివే ఉండేవి. ధనవంతుల పెళ్లిళ్లకు పెద్ద పెద్ద పాత్రలు తయారు చేసి వాటిని కూడా కట్నంగా ఇచ్చేవారని, పూజా సామాగ్రి ఇత్తడివి ఇచ్చేందుకు ఆసక్తి చూపేవారని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మార్కెట్తో తాము పోటీ పడలేక ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇత్తడి ధర తక్కువ ఉంది, మంచిగా తక్కువ నడిచింది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. మమ్మల్ని పట్టించుకుంటోళ్ళే లేరు. అదొకటి. ఇప్పుడు కంచరోళ్ళు అంటే ఎవరికి తెలియని కూడా తెలుస్తలేదు ప్రభుత్వానికి కూడా. ఏవైనా ఒడ్లోళ్ళకు విలువ ఉంది, అదేంది బంగారు పని చేసేటోళ్ళకు ఉంది. కంచరోళ్ళు అంటే ఎవరో అన్నట్టే ఉంది. చాలా వెనకబడిపోయింది సార్. మాకు గవర్నమెంట్ ఏ రూపంలో ఆదుకుంటేవని మేము ఎదురు చూస్తూ ఉంటున్నాం. కానీ అట్లా కూడా గవర్నమెంట్ మాకు ఏది పట్టించుకోవట్లేదు. అంతా మమ్మల్ని దేనికి అసలు గవర్నమెంట్లో గుర్తింపు లేకుండా అయిపోయింది మాది. ఇత్తడి పరిశ్రమ అనేది మాకు గవర్నమెంట్లో గుర్తింపు లేదు. మాకు గుర్తింపు కావాలి. మాకు గవర్నమెంట్ నుంచి మాకు రుణాలన్నా ఏదన్నా ఆర్థిక సాయం అన్నా చేసి మాకు చేయాలని మేము కోరుతున్నాం. ప్రత్యామ్నాయ వస్తువులు మార్కెట్లకు రావడంతో కంచర వృత్తి ఆదరణ కోల్పోవడం ప్రారంభమైంది. ప్లాస్టిక్, స్టీల్ వంటివి తక్కువ ఖరీదులో లభించడం మార్కెట్ను ఆకర్షించాయి. ఇవి తక్కువ బరువు, ఎక్కువ కాలం నిలిచే లక్షణాలతో వినియోగదారులకు అందుబాటులో ఉండటంతో తమకు ఆదరణ కరువైందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు వ్యయభారం, ఇత్తడి తయారీకి అవసరమైన ముడి సరుకు ఖర్చు పెరగడం, మార్కెట్లో అమ్మకానికి తగిన ఆదరణ తగ్గడం కూడా కారణమంటున్నారు. చేతి వృత్తిపై ఆధారపడే కళాకారుల జీవనోపాధికి కష్టంగా ఉంది అంటున్నారు స్థానికులు. మాకు ఆర్థికంగా ఇప్పుడు ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా బీసీ లోన్లు అన్ని ₹1,00,000 ఇస్తామని చెప్పి మాతో అన్ని పెట్టించుకోరు, అప్లికేషన్లు తీసుకురు, అన్ని తీసుకురు. ఒక 500-600 ఖర్చులు అయినాయి. 2 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగినాం, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అక్కడిక్కడ. ఏ ప్రభుత్వంలో ఏం రాలేదు ఇప్పటి వరకు అయితే. ఈ ప్రభుత్వంలోనైనా మాకు ఏదైనా ఆర్థికంగా లోన్ లాంటివి ఏదో బ్యాంకు నుంచి ఒక లోన్ ఇప్పించి సబ్సిడీతోటో ఏదో ఇస్తే దాంతో మేము కొంత మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్న కొద్ది మందికైనా కానీ ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నాం సార్. బాగా ఉత్సాహంతో మేము కూడా నేర్చుకున్నాం. కానీ రాగా ఈ పని అంటేనే విరక్తి కలుగుతుంది. ఇక చేయలేకపోతున్నాం. పని నడవాలంటే నిల్వ పెట్టవలసి వస్తుంది. నిల్వ పెట్టాలంటే డబ్బులు ఉండాలి. మాకు ఆ నిల్వ పెట్టే అంత డబ్బులు మా దగ్గర లేవు. ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం ఇట్లా అందించింది అనుకో, కొంచెం నిల్వ పెట్టుకొని గిరాకు వచ్చే టైంలో అమ్ముకోగలుగుతాం. ప్రస్తుతం ఇత్తడి ముడిసరుకు హైదరాబాద్లోని బేగం బజార్ నుంచి తీసుకువస్తున్నారు. మార్కెట్లో ఇత్తడి రేటు ఎక్కువ ఉండటంతో దానితో అధిక మొత్తం ఇత్తడి తీసుకోలేక వస్తువులు తయారు చేయలేకపోతున్నామని అంటున్నారు కార్మికులు. ప్రస్తుతం కిలో 800 వరకు ఉంటుండగా చాలా వస్తువులు 3 కిలోల వరకు ఉంటాయి. వీటి తయారీ 3 రోజులు పడుతుంది. 3,000కు విక్రయించినా 600 మాత్రమే గిట్టుబాటు అవుతుందని, కుటుంబం గడవడం కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మనకు ఇప్పుడు ఏదైనా లేటెస్ట్గా ఏదైనా ఎక్విప్మెంట్స్ వస్తే మాకు ఇవ్వాల్సి వస్తుంది. ఎవరిస్తారు మనకు? బ్యాంక్ లోన్లు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇయ్యరు. ఎక్విప్మెంట్స్ కూడా మన దగ్గర ఏం లేవు. మనం ఎంతసేపు ఇంకా పురాతనం నుంచి వచ్చిన సాంప్రదాయం నుంచి వచ్చిన టెక్నాలజీనే వాడుకుంటున్నాం. అదే గవర్నమెంట్ నుంచి ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కువ ప్రొడక్షన్ అయ్యడానికి ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉంటే మనకు ఇస్తే అనుకో మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మమ్మల్ని
ఆదుకుంటోళ్ళు లేరు. చేద్దామనంటే ఇంకో పని రాదు మాకు, ఈ పని తప్ప ఇంకో పని రాదు. బిల్కులుగా ఈ ప్లాస్టిక్ బిందెలు చేయబట్టి ఈ పారిశ్రామిక వెనుకబడ్డది. దానికి ఆధారం మాకు ఆ ప్రభుత్వం సహాయం చేయాలని. ఈ వృత్తికి తిరిగి ఆదరణ లభించాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం అంటున్నారు. మార్కెట్లో హస్తకళ ప్రాముఖ్యతను తెలియజేసేలా మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ వేదికల ద్వారా విక్రయ అవకాశాలను విస్తరించడం చేయాలని కోరుతున్నారు.